ఎదిగిపోయింది చెట్టు. ఇప్పుడు ఎట్లా తెంపుకోవాలి నేను? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. గోరింటాకు పెట్టుకుందామని వచ్చిన ఆషాఢ మాసంలో అందరు పెట్టుకొని శ్రీదేవి ఏమైంది అని అడిగారు. సో ఈ పనుల్లో పడి తిరిగి తిక్కదారులాగా తిరుగుకుంటా ముద్దు ముచ్చట్లన్నీ మర్చిపోతున్నారు అనమాట, మొద్దులాగా. ఓకేనా? సో ఆషాఢ మాసం అయిపోతుంది, గబగబా పెట్టేసుకుంటున్నారు అందరూ. అయిపోయింది ఆల్మోస్ట్. నా కొరకే వచ్చిందేమో అధిక ఆషాఢ మాసం. ఈ మాసంలో పెట్టచ్చో లేదు తెలియదు, కానీ నేను పెట్టుకుంటున్నా అబ్బాయి, ఏమనుకోకండి. సో శ్రీదేవికి ఇట్లా పని ఉందని ఇట్లా వచ్చిందో ఏమో మరి. ఓకే, నేను పెట్టుకోను, మా ఆయనతో పెట్టాలి కదా, మీరు కథలు చెప్పాలి కదా, మీకు ఏం చేయాలా? అయ్యా, సంవత్సరానికి ఒకసారి అదో సరదా కదా. ఈడ ఆకాకు తెంపే ఓపిక లేదు, కానీ ఇంట్లోకి పోయి తెంపిపించుకొని మిక్సీ చేయించుకొని రోట్లో రుబ్బించుకొని పెట్టేసుకుంటా. పెట్టిపించుకొని అది కూడా పెట్టిపించుకోండి. ఓకే అమ్మా, జర ముదిరినట్టుంది. కరెక్ట్ ఆషాఢ మాసంలో లైట్గా మంచిగా లేతగా ఉంటుందేమో, జ్వరం అయిపోతూ ఉంటే ముదిరిపోతుందట్టుంది. చెట్టుకి ట్రిమ్మింగ్ చేద్దాం ఈ సంవత్సరం, బాగా వస్తాయి. మా వాళ్ళందరూ తెంపుకొని పెట్టుకున్నట్టున్నారు, అందుకే నాకు లేకుండా చేసారు. అబ్బా చాలా నా చేతికి ఎంత కావాలి, ఆడవ సుక్క ఈడవ సుక్క. మా ఆయనకు డిజైన్లు రావు, ఏం రావు. ఇక ముగ్గులు పెట్టించుకుంటాం ముద్దల్లాగా. బాయ్, నువ్వు పక్క కూర్చో. నువ్వు కొంచెం పక్కకు జరిగి రెండు చేతులు ఫ్రీ గీడు. మా ఆయనే జరగవే, నీకు మూతి తిప్పటికే కూడా నాకు మంచిగా వస్తుంది. సో ఇది మన గోరింటాకు చెప్పినా కదా, కొమ్మలు ఇరుసుకొచ్చినా తెంపిపిస్తా, రుబ్బిపిస్తా, పేస్ట్ చేపిస్తా, పెట్టుకోపిస్తా అనేసి. సో ఇవన్నీ ప్రాసెస్లు అయిపోయినాయి. రేపు పరీక్షలు అంటే ఆల్రెడీ మొన్న ఫ్రైడే ఉండే మేము ఊరుకోయినామని పోస్ట్ పోన్ చేసుకొని సోమవారం రాస్తా టీచర్ అన్నాడు. వాళ్ళ టీచర్ పర్మిషన్ తీసుకొని వస్తే ముందు ఫ్లైట్ టికెట్లు తీసిమన్నారంట వాళ్ళ టీచరు. సరే ఫ్లైట్ టికెట్లు పంపించిండు. అయితే ఓకే పో, మండే రాయమంటే మండే బోనాల పండుగ వచ్చిందంట, ట్యూస్డే రాస్తారంట. సో అట్లా అనమాట. సరే ఏమున్నా సరే అధిక ఆషాఢంలో నేను గోరింటాకు పెట్టుకుంటున్నా, మంచి ఆషాఢంలో మీరు పెట్టుకున్నారు. పెట్టుకోవచ్చా లేదన్నది నాకు తెలియదు పోయి. ఈ సంవత్సరం ముచ్చట ఇట్లా తీసుకుంటున్నా. ఓకే సరే, మంచిగా పెట్టు, మంచిగా చేయి, మంచిగా వండని. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదేంది? ఎంతమంది అడిగింది తెలుసా, ఏమైనా శ్రీదేవి ఇంకా పెట్టించుకోలేదు, ఇంకా పోస్ట్ చేయలేదు, చూస్తున్నాం ఇంకా గోరింటాకు వస్తలేదని. ఎంత లేట్ చేసినావు అబ్బా, లేవకుండా పెట్టబ్బా ప్లీజ్. ఇగో ఇది ఎట్లుంది చూడు, రౌండ్గా ఉందా అది? నా గుంత చెయ్యా? అయ్యయ్యో, అర్ధ కిలో చెయ్యి నాది. ఇట్లా పెడితే సరిగ్గా అర్ధ కిలో కూరగాయలు పడతాయి తెలుసా నాకు చేతిలో. గంత దూరమా? అయ్యా మరి ఇంత గ్యాప్, ఇంత దూరమా ఏంటండి? ఇట్లా పెడతారు ఏంటండి? ఎప్పుడు చూసినా తింగ డ్రెస్సులు వేసుకుంటామని తిడుతున్నాను. మొన్న పూజ రోజు కూడా అందరు అట్లనే అన్నారు, చిన్నిని కొంచెం తయారు చేయొచ్చు కదా, డ్రెస్ వేయొచ్చు కదా, లంగా వేయొచ్చు కదా, మేడం గారు స్కూల్కి పోయి వచ్చి స్నానం చేసిరా అంటే వచ్చేటప్పుడు అట్లా నిక్కర్ షర్ట్ వేసుకొని వచ్చింది. నేనేం చెప్పండి, మీ ఇంట్లో నాకు పంపిస్తా, దాన్ని తయారు చేయండి, నీకే పంపిస్తా. ఆ పూజకి వెళ్ళి నేను లేచేస్తున్నా, దానికి తెలియదు ఆ పూజ చేస్తున్నాం, ఒక ఫ్రాక్ వేసుకోవాలి, ఒక లంగా వేసుకోవాలని. అటు చెప్పాలి. నన్ను ఎన్ని తిట్లు తిట్టారు అందరూ, ఏం శ్రీదేవి చిన్న తయారు చేయాలని తెలియదా అని. ఇట్లా అనుట్లా ఇటు ఫోల్డింగ్స్ అవుతాయంట తెలుసా. ఇట్లా అంటే మీరు కూడా పోయి మీ హస్బెండ్స్ ముందు అన్నుండే కుట్టిరన్నా ఏంది అంటారు అనుకో, లేదు ఎక్సర్సైజ్ చేస్తుందని చెప్పండి. మూతి దగ్గర ముడతలు పడాయని ఎక్సర్సైజ్ చేస్తుందని చెప్పు. ఒక్కటేనా? ఎందుకంత సీరియస్గా పెడుతున్నావు?
ఎందుకంటే కాన్సన్ట్రేషన్. కోపంగా పెడుతున్నావు, ప్రేమతోనే పెడుతున్నావు, భయంతోనే పెడుతున్నావు? లోపల నుంచి ప్రేమ, బయట నుంచి అట్లా కనిపించలే, కానీ లోపల నుంచి ప్రేమ నిండిపోతుంది. అబ్బా నిండిపోయి మూసినదంతా పెట్టించుకున్నారా? మీరే పెట్టుకుర్రా ఇట్లా పెట్టించుకున్నారా? ఒక్కరన్నా ఒక ఫోటోనన్నా పోస్ట్ చేయలేరు. 2 years బ్యాక్ ఎంత మంచిగా అందరు ఫోటోలు పోస్ట్ చేసారు. ఇట్లా గోరింటాకు ఇచ్చుడు, వాయనాలు తెచ్చుకోడు, పుచ్చుకొని ఉండాల్సింది. మేము కొట్లాడుతుంటే ఎక్కువ ఫన్నీగా నవ్వేది ఆ పిల్లని. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మేము ఫైట్ చేస్తే. గాయత్రి ఏడుస్తుండే, ఈ పిల్లలు లైట్ తీసుకుంటారు, మళ్ళా కలిసిపోతారు. కాఫీ పెట్టి వీళ్ళ మధ్యలో వచ్చాడు ఎందుకు నాన్ సెన్స్ అని వెళ్ళిపోతుంది, ఎంజాయ్ చేస్తుంది. ఇలా డ్రామాలు చేస్తున్నా అనుకుంటావా? చూసుకుంటేనే 2 seconds లైట్. మీ ఆయన నువ్వు కొట్లాడకపోతారా, నేను చూసి నవ్వకపోతానా, ఎంజాయ్ చేయకపోతానా? వాళ్ళు తిడతారు ఆ పిల్ల ముందు నేను మాట్లాడుతున్నా. నీ చేతులు ఇంకెవరు పెడతారు? మంచిగా ఆగండి. ఏమాగండి ఏం చెప్పుందా? ఏమంటారు చూడండి, మాట్లాడకుండా ఉన్న వాళ్ళు మంచోళ్ళు అంటే నోరేసుకున్న వాళ్ళు గయ్యాలి. కొన్నిటికి సాక్ష్యాలు అవసరం లేదు. ఏం రసా ఇట్లా పెడతావా లేవా? పెట్టలేనాక పెట్టవా? పెట్టవా? డిపెండ్స్ కదా. మరి బంగారం అడిగినా పడిచిరలు అడిగిన గాయత్రి మైదాకు పెట్టుడే కదరా. అడిగితే పెడతా అంటూ నువ్వెందుకు పెట్టాను అని చెప్తాను. పెడతావు కదా. సరే నేను పెట్టమని అడుగుమని నేను గుర్తు చేస్తా. సరే అట్లా ఎక్కిస్తా. ఎంత ఆర్టిస్టిక్ హ్యాండ్లు అంట నీవి. ఆర్టిస్ట్ ఇట్లా మైదాకు పెట్టలేదు బా. నేను పంచి మీద పడుతుంది, తెల్లగా ఉన్నది. ప్రొటెక్టెడ్. చిన్న చుక్క ఇంకేడా నీకు నీ కూతురికే ఇక్కడ చిన్న ఒకటే. నాకంటే గుండుగా పెట్టని గుండుగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా అంటుంది, ఏం చేయాలంటుంది. సాయి అయితే అడిగితే పెడతాన్నాడు. సాయి పెళ్ళైనాక అడిగితే పెడతాన్నాడు. నువ్వేం చేస్తావు? పెడతావా? నువ్వురా. నీకు ఇంట్రెస్ట్ రావాలంటే వాళ్ళే ఏం చేయాలి చెప్పు? అట్లా నేర్పించుకుంటా. నువ్వెట్లా పెట్టుకుంటా పోయి? అంతే మధ్యలో పెట్టండి. మీ స్కూల్లో అడుగుతానే మీ పరీక్షలు ఎన్నికి పోతాయి? అదే పరిచయం. మా టీచర్ వచ్చి ఏందా అనుకో. టీచర్ నీకు తెలియదు. లేవు ఈరోజు ఎగ్జామ్ వద్దన్నది అందుకు ఆషాఢ మాసం సెలబ్రేషన్స్ మా ఇంట్లో. జరేదో మెరిట్ స్టూడెంట్ అని బాగా బాగా నెతికెక్కించుకుంటారు వాళ్ళు స్కూల్లో టీచర్లు అందరు కదా. థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ బా. పతిభక్తి ఓకేనా. సో ఇది ఈ సంవత్సరం ఆషాఢ మాసం సెలబ్రేషన్స్ అనమాట. ఒక్కరు కూడా మేము
ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఇట్లా మీ ఆయనలతో పెట్టుకొని బలవంతంగా అడిగి పెట్టించుకొని కాలు మొక్కి అడిగి పెట్టించుకొని ఏదో రకంగా పెట్టించుకొని ఫుల్ వీడియోలు ఫొటోస్ పోస్ట్ చేయండి, బాగా సెలబ్రేట్ చేసుకుందాం, ఓకేనా? బట్ చాలా చాలా గోరింటాకు మన తోటల్లో దొరకాల, పచ్చి గోరింటాకు ముద్దలు నూరాల, స్టోర్స్లో పెట్టి సప్లై చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఆలోచనలు చాలా ఉన్నాయి కానీ ఆచరణ కొంచెం కష్టంగా ఉంది. అదనమాట విషయం, ఓకేనా? మీ అందరి ప్రేమతోటి చాలామంది అడిగిన తొందరగా పెట్టించుకో శ్రీదేవి అని. సో ఎస్పెషల్గా శశాంక్ వాళ్ళ సిస్టర్ విదిత, ఓకే, అక్క పెట్టించుకో, మిస్ అయిపోతున్నా, మీ సంవత్సరం వీడియో రిలీజ్ చేయమని చెప్పింది. అండ్ చాలా చాలా మంది అడిగిండ్రు, శ్రీదేవి మిస్ చేయకు, తిరుగు పరోలు చేసుకో, కానీ ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్, చిన్న చిన్న సెలబ్రేషన్స్ మిస్ చేయకని చెప్పారు. చాలా మంచిగా అనిపించింది, ఓకేనా? సో మొత్తం మీద పెట్టేసుకున్నాం. థ్యాంక్ యూ అబ్బా, నాకు థ్యాంక్ యూ చినిగన్యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.